పచ్చి ట్రోల్స్తో దెమ్ము ముమ్ము లమ్ములు ఇదే పదాలతో వాడుకొచ్చినటువంటి పచ్చి బూతు భాషతో ట్రోల్స్ చేసి గీతాంజలి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించి లేదా ఆవిడికి అసలు ఈ సమాజంలో బ్రతకడం, ఎందుకంటే సోషల్ మీడియా అనేది అదొక ప్రపంచం, అదే మన ప్రపంచానికి రిఫ్లెక్షన్ లాగా ఉంది. అందులోనే ఇలాంటి దుర్భాషలాడడం, అంటే ఇంటి దగ్గర ఎవరైనా బూతులు తిడితే చెప్పుచ్చుకు కొడతాం, కానీ ఇక్కడ చెప్పుచ్చుకు కొట్టడానికి అవకాశం లేదే. పచ్చి బూతులతో వ్యవహరిస్తున్నటువంటి వేళ నిర్మాణాత్మకమైన విమర్శలు మానేసి దెమ్లు ముమ్లు లమ్లు అంటూ ఆడవాళ్ళని వేధిస్తున్నటువంటి సందర్భంలో తట్టుకోలేని ఒక సగటు సాధారణ మధ్యతరగతి మహిళ, చదువుకున్న అమ్మాయి, రేపో మాపో భాష్యం స్కూల్లోనే అక్కడో టీచర్గా వెళ్ళడానికి డిగ్రీ చదువుకున్న అమ్మాయి అంట, అట్లాంటి అమ్మాయి చనిపోవడం అన్నటువంటిది ఓ పక్కన విషాదం అయితే, దాంట్లో అట్లాంటి దెమ్లు ముమ్లు భాష మాట్లాడినటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, తిప్పుతున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తుంది. ఎంతవరకు రైట్ అనేది ఆలోచించుకోవాలి.